పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఎప్పుడు అనుకుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఇప్పుడు వేస్తారు. ఇది ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి ఇది ఒక కార్టల్ లేదు. ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్ గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టల్. దాదాపు మేము చూస్తుంటే 16 దాకా 16 కంపెనీస్. దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నాను. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టి మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ అని చెప్తా ఉన్నాను. అది ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు. ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ ని బ్రేక్ డౌన్ చేయాలి. దీన్ని అలాగే మీ ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే ముందుకు వెళ్ళినట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డ్ చేస్తున్నారు, ఎవరు తెలియట్లేదు. కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని దృష్టి సారించాలి. నా చేతి లేదు, మన చేతిలో. అన్నీ చెప్తాను. ఇప్పుడు మీకు తెలుసు కదా, నాకు గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నేను నా మాట నేను కట్టుబడి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే నా దగ్గర అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకుని నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తే సిఐడి దాటి వెళ్ళాలా. ఎందుకంటే అసలు టోటల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఈ చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తాను, ఇది అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా. డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ కూడా స్టేట్ సంబంధించిన పోర్ట్ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా మేము మీకు అదే చెప్తున్నాను కదా. అంటే నన్ను ఎందుకు బతుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి సర్వసాంఖ్య నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదు. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టిస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్. అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది. ఇష్యూ నాకు బాగా తెలుసండి. ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎట్లా ముఖ్యమంత్రి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, రూల్ మీరు చెప్పండి. మనం ఇంత పొద్దున మాట్లాడుతుంది ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన అప్లికేషన్ ఉంది. మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్ గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట్లాడారు. మీరు మాట డబ్బులు వచ్చా మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్. అదే రాత్రిపూట చేయలేదని ఎన్ఓసీ ఇచ్చేసారు కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ అడిగారు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి నేను అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారని సమాధానం లేదు. ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకు సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతో చేస్తే వ్యాపారాలు ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కి ఇబ్బంది రాదు. గోతులు పూడ్చే డబ్బులు మన ఏఐబీ రోడ్డు ఇప్పటికి అయిపోయింది. ఏడీబీ రోడ్డు చెప్పండి మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే మేము స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్. బియ్యం అంతా కూడా అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది, ఇక్కడ ఒక చోట కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్. అది మీరు ఫాలో అవడం లేదు. దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి రోజు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 60,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేసాం. గతంలో ఎప్పుడు లేదు కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. బై ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా కానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు సి లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. అసలు మీ వెనకాల ఎవరు అంటే ఈ శక్తిలో ఒక గ్రూప్, ఇది ఒకరు కాదు, ఒక వ్యక్తి కాదు. ఇది ఎలా నాకు తెలియదు అన్నాను. నాకేమర్థం ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఇక్కడ ఏం అంత బాగుందంటే సార్ మీరు అందరూ ఉదాహరణకి చెప్పారు. మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళడం రాను. నాకేం చెప్తారు సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది, మీకు సెక్యూరిటీ కల్పించలేదు, ప్రొటెక్షన్ చేయడం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారు చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి,
టైం లైన్ ఆగిపోతారు. మీరు కరెక్ట్ కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయంటారు. నేను అనవసరంగా ఈ జంజాటం నేను ఎదుర్కోవడం మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండి. ఇలానే ఒకసారి అయిపోయా. ఇంకోసారి ఏమో లేసా చాలా మంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారు. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి. మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఉంది. బ్యాంక్ గ్యారంటీ అంటున్నారు, దానికి గ్యారంటీ ఉందని చెప్పి అట్లీస్ట్ అది మనోహర్ గారు పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేము అందరూ కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా అది ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏముంది, జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకే దీన్ని నేను నాకు నిజంగా మన విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందుగానే జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. శాఖపరమైన చర్యలు అలాంటి తీసుకుంటారు. ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రజల కోసం తెగించి సముద్రం మధ్యలోకి వెళ్ళారు. సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళిపోతారు? లోపలికి వెళ్ళి సీలో అన్నట్టు జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించలేరు, మీరు వెళ్ళారు. కానీ అధికారులు ఎందుకు వెళ్ళిపోతారు? కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలేదు. మీకు ఎలా ఉంటుంది? ఎవరు బెదిరించారు? ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక ఎవరు కూర్చొని దీన్ని రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్. మనం ఒకసారి కార్మికులు నలిగిపోతారు సార్. అక్కడ గోడౌన్ పాపం అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్. వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. దీన్ని ఇంకా బలమైన